హలో, ఇది డే 5 పార్ట్ 2. ఇప్పుడే పార్ట్ 1 చేశాను, దానికి ఎక్స్టెన్షన్ చేస్తున్నా. పార్ట్ 1లో వచ్చిన ఫామ్లో మనకి ఈసారి ఎంత అమౌంట్ వచ్చింది, పంట ఎంత వచ్చింది, ఎంత నష్టపోయాము అని దాని గురించి చెప్పాను టూకీగా పైన. దీంట్లో వచ్చి ఫస్ట్ టైం నేను డ్రైవింగ్ చేస్తూ వీడియో తీయడం ఫస్ట్ టైం. ఈ ఫోన్ వచ్చి నేను కార్ మౌంట్కి పెట్టాను అనమాట. కార్లో ఉండే ఫోన్ మౌంట్కి పెట్టాను నేను. లైట్గా షేకీ ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు నేను వచ్చి పలమనేరు దాటి టువర్డ్స్ మొగిలి వెళ్తున్నా. ఘాట్ రోడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ రోడ్ నాకు చాలా ఇష్టం డ్రైవింగ్. అర్ధ దూరం వెళ్ళిన తర్వాత దాదాపు న్యూట్రల్ చేసేస్తా. పాత కార్లు అయితే ఈ రోడ్లో 140లో వెళ్ళేవాడిని, న్యూట్రల్లోనే 140 వెళ్ళేది. కాకపోతే ఇప్పుడు ఇది ఎస్యూవీ కాబట్టి అంత రోల్ కావట్లేదు పాత కార్ లాగా. బట్ చాలా బాగుంటుంది రోడ్, ఎందుకో నాకు బాగా ఇష్టం డ్రైవింగ్. మలుపులు ఎక్కువ ఉంటాయి, కోతులు కనపడతాయి, ఇట్లా యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. నేను చాలా కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేస్తాను ఈ రోడ్లో. ఎక్కువ యాక్సిడెంట్స్ చూస్తాను. రైట్ సైడ్ నాకు రైట్ సైడ్ అఫ్కోర్స్ మీకు కనపడదు, దాన్ని బూతల బండి అంటారు. అక్కడ వచ్చి టీవీ టవర్, ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఏదో ఉంటుంది అక్కడ బిల్డింగ్లో. ఈవెన్ రేడియో టవర్స్ అంతా ఉంటుంది, రిలే స్టేషన్స్ అనమాట. ట్రాన్స్మిటర్ అనుకుంటా, రిసీవ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీకి ట్రాన్స్ఫర్ చేయడం. ఈరోజు ఎందుకో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఆన్ రోడ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. మీరు రైట్ సైడ్ మీకు కనపడేదంతా బెంగళూరుకి వెళ్ళే వెహికల్స్. ఆన్ రోడ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. మేబీ హాలిడేస్ అయింది కదా, చాలామంది హాలిడేస్ కంప్లీట్ చేసుకొని బెంగళూరుకి వెళ్తున్నారేమో. సండే మామూలు ట్రాఫిక్ ఉంటుంది. ఇది 4 లేన్ సిమెంట్ రోడ్డు, ప్రాపర్గా ఉండదు. ఎగుడు దిగుళ్ళు, మీకు సౌండ్ కూడా వినపడుతుంటుంది అనుకుంటా. దడ నదురుతుంటుంది. ఇది రైట్ సైడ్ మీకు కనపడే బోర్డు జగమర్ల. ఇది డిఫరెంట్. అది అడవి లోపల ఉంటుంది ఊరు. ఒక 50-60 ఇల్లులు ఉండొచ్చేమో అంతే. అసలు రోడ్డు కూడా ప్రాపర్గా ఉండదు. ఏనుగులు ఎక్కువ తిరుగుతుంటాయంట అక్కడ. పెద్ద పెద్ద గాదెలు అంటే ఈ ముందు కాలం వడ్లు అవన్నీ స్టోరేజ్ చేసుకునేందుకు వాడేవాళ్ళు. ఆ గాదెలు ఇంకా ఉన్నాయి అక్కడ. చూశాను నేను, ఒకసారి వెళ్ళాను నేను అదే పనిగా. ఏదో అడవిలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఇంకొక వండర్ ఏమంటే ఇంకా అట్లనే కొండ ఇంకట్లే దిగబడి కొద్దిగా ముందు అట్లే వెళ్తే పైకి వెళ్తుంటే అది అరగొండ దగ్గర ఉండే కొండల్లోకి కలుస్తుందంట. అక్కడ ఒక ప్లేస్ ఉంది మాధవరం అని. మాధవరం దగ్గర కంపెనీ అంటారు. అది ఒక అడవిలో ట్రైబ్స్ ఉంటారు, ట్రైబల్స్, వాళ్ళ ఊరు. అక్కడికి ఇక్కడికి లింక్ ఉందంట. అడవిలోనే వెళ్తే చాలా దగ్గర అంట. 5-6 కిలోమీటర్స్ నడిచి వెళ్తే ఆ ఊరు వస్తుందంట. బట్ రోడ్లో వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. ఒక 60-70 కిలోమీటర్స్ వెళ్ళాలి. చూడండి ఎంత డిఫరెంట్. నడిచి వెళ్తే 5-6 కిలోమీటర్స్. మనం కార్లో వెళ్ళాలంటే 50-60 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఈ రోడ్డు చాలా డేంజర్. రైట్ సైడ్ మీకు బ్లింకర్స్ కనపడుతుంటాయి, అటెన్షన్ కోసం పెట్టారు. అది ఈ స్ట్రెచ్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతుంది. మీకు సైన్ బోర్డ్స్లో కూడా కనపడుతున్నాయి కదా, ఏనుగులు ఉన్నాయి, ఏనుగులు క్రాస్ చేస్తాయి అనేసి అని. కొన్ని స్పాట్స్ ఉన్నాయి ఏనుగులు క్రాస్ చేస్తుంటే. అప్పుడే చెప్పా కదా మాధవరం కంపెనీ అని. అక్కడి నుంచి ఈ పక్కకి ఇంకా పై పక్కకు కూడా వెళ్తుంటాయి. ఇప్పుడు ఒక సైన్ బోర్డు వస్తుంది, విచిత్రంగా ఉంటుంది ఆ సైన్ బోర్డు. విచిత్రమేం కాదు, యముడు తన వాహనం మీద వెళ్తుంటాడు, ఆ లారీల్ని, బస్సుల్ని, బైకుల్ని అంతా కూడా లాక్కెళ్తుంటాడు. ఇప్పుడే ఆ బోర్డు వెళ్ళింది. మీరు దాన్ని పాస్ చేసి జూమ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, ఇదే లాస్ట్ స్ట్రెచ్ ఘాట్లో. ఈ డౌన్ దిగేస్తే అయిపోతుంది, దగ్గరే. సూపర్. 4-5 మినిట్స్లోనే స్ట్రెచ్ అంతా అయిపోయింది. నేను ఇప్పుడు మాట్లాడుతూ న్యూట్రల్ చేయడానికి మర్చిపోయినా. బట్ దిగడం ఒక 80లో దిగుతున్నాం. మామూలుగా అయితే ఒక 100-120 అట్లా రోల్ అవుతాయి ఇక్కడ న్యూట్రల్ చేసుకొని. అది ఇప్పుడు కనపడుతున్న రైట్ సైడ్లో వచ్చేదే మొగిలీశ్వర గుడి ఉంటుంది. ఆ
ఫేమస్, మొగిలి గుడి చాలా ఫేమస్. మా చిన్నాన్న వాళ్ళు వాళ్ళ ఊరు నుంచి అడవిల్లో నడుచుకొని వచ్చేవాళ్ళంట గుడికి శివరాత్రిలో ఉత్సవాలు జరిగినప్పుడు. ఓకే, ఇంతటితో ఆపేస్తానండి. ఇది 5 minutes 30 seconds వరకు వెళ్ళిపోయింది. ఇంకా చాలా ఆపేస్తాను. బాయ్.